ఉస్మానియా యూనివర్సిటీలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న సుమారు 375 మంది హాస్టల్స్ అండ్ మెస్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరారు ప్రగతిశీల కాంట్రాక్ట్ అండ్ కాజువల్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షురాలు ఎస్ఎల్ పద్మ. ఉస్మానియా యూనివర్సిటీ మెస్ మరియు హాస్టల్స్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల కాంట్రాక్ట్ అండ్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంతవరకు 375 మందిలో సగం మందికి మాత్రమే ఈఎస్ఐ కార్డులు ఇవ్వగా అవి కూడా ట్రీట్మెంట్కి వెళ్తే డబ్బులు చెల్లించడం లేదని తెలుస్తుందని, సంవత్సరన్నర కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టర్లు ఈఎస్ఐ పిఎఫ్ కార్డులను సరిగ్గా అమలు చేయలేకపోతున్నారని అన్నారు. కొత్తగా వచ్చిన వీసీ గారైనా ఈ సమస్యలపై దృష్టి సారించి వాటిని వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆవిష్కరణ జరిగింది కదా, ఆవిష్కరణ రోజు నేను ముఖ్యమంత్రికి ఒక లెటర్ పంపించాలి అని అనుకున్నాం. మినిస్టర్ ఆ రోజు వస్తుంటే ఆ మినిస్టర్ ద్వారా పంపాలనుకున్నాం. మన ఆరేడుగురు యూనియన్ లీడర్స్ కూడా వచ్చి ఉండినారు. తీరా ఆ మినిస్టర్ క్యాన్సిల్ చేస్తున్నాడు. అంటే అప్పటికే ఎంపీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము. యాజ్ ఏ యూనియన్గా ఏ రకమైనటువంటి హామీని కూడా మనకి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మనము ఈ సందర్భంగా ఎట్లాగో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, మీరందరూ డ్యూటీలోకి వస్తున్నారు. ఒక 3 విషయాల్ని ప్రధానంగా మనం తీసుకెళ్లాలన్నది. అంటే ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో, దానం కిషోర్ గారు ఎవరైతే ఉన్నారో, అతని ముందు మన ప్రతిపాదన ఏం పెట్టుకున్నామంటే, మనకు కనీస వేతనాల చట్టాన్ని యూనివర్సిటీలో అమలు చేస్తున్నారు. కానీ ఆ చట్టంలోనే ఒకటి ఏముంటుందంటే, ప్రతి 6 నెలలకు ఒకటి డిఏ అనేది అమలు చేయాల్సి ఉంటుంది. కానీ గత సంవత్సరంన్నర కాలం నుంచి ఈ రోజు వరకు యూనివర్సిటీలో హాస్టల్లో పనిచేసే వాళ్ళకి ఎవరికి కూడా అది అమలు కావట్లేదు. దాన్ని అమలు చేయాలని కోరుతూ మనం ఇప్పటికీ రిజిస్ట్రార్కి, పాత వైస్ ఛాన్సలర్కి, ఓఎస్డీకి వీళ్ళందరికీ కూడా లేఖలు రాసి ఇచ్చినప్పటికీ కూడా ఆచరణలో అమలు చేయకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభుత్వ అధికారిగా మీ నాలెడ్జ్లో కనీస వేతనాల చట్టం గురించినటువంటి అవగాహన కూడా మీకు ఉంటుంది. కాబట్టి తక్షణమే హాస్టల్స్లో పనిచేసే వాళ్ళందరికీ బీడీఏ అనేది తక్షణమే అమలు చేయాలని కోరుతున్నాం. అది మీ ద్వారా కోరుతున్నాం. రెండోది, గత 30 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ హాస్టళ్లలో పనిచేస్తున్నటువంటి మన ఎంప్లాయీస్కి 16,000 జీతంతో ఉన్నారు. 30 ఏళ్ళు పనిచేసిన సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున తీసుకున్న 30,000 జీతం ఈరోజు ఎంప్లాయీస్కి రావాల్సి ఉంటుంది వాళ్ళ సర్వీస్ ప్రకారంగా. అట్లా కూడా యూనివర్సిటీ ఈరోజు అన్యాయం చేసింది. అనేక మంది వైస్ ఛాన్సలర్స్ వచ్చినప్పటికీ అనేక మంది వైస్ ఛాన్సలర్స్ కూడా ఈరోజు ఎంప్లాయీస్ విషయంలో న్యాయం చేయలేకపోయారు. కాబట్టి కొత్తగా అపాయింట్ చేసేటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో, ఆ వైస్ ఛాన్సలర్ హాస్టల్స్ సిబ్బంది యొక్క సమస్యను తక్షణమే టార్గెటెడ్గా తీసుకొని పరిష్కరించాలని మేము కోరుతున్నాం. జీతాలు కూడా గత 3 సంవత్సరాల నుంచి ఒక్క పైసా పెరగలేదు. మినిమం బేసిక్ జీతంలోకి తీసుకురావాలి, టైం స్కేల్గా వీళ్ళని గుర్తించాలి అని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు మీ అందరికీ ఈఎస్ఐ అమలైందా? ఈఎస్ఐ పేపర్స్ ఇచ్చారా? సింగిల్గా ఇచ్చారు. ఈ సందర్భంగా మరి కనీస వేతనాల చట్టాన్ని అమలు చేస్తున్నప్పుడు మరి 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి మొన్న రీసెంట్గా 2 సంవత్సరాల కింద కనీస వేతనాలు అమలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా అందరికీ ఒకటి ఇవ్వాల్సింది ఈఎస్ఐ కార్డ్స్. ఈ రోజు వరకు సంవత్సరంన్నర అవుతుంది కాంట్రాక్టర్లు వచ్చి. బాయ్స్ హాస్టల్స్లో ఉన్న ఏ కాంట్రాక్టర్లు, మెస్సుల్లో ప్రధానంగా పనిచేసే వాళ్ళకి ఎవరికి కూడా ఈ రోజు వరకు ఈఎస్ఐ కార్డ్స్ ఇంకా ఇవ్వలేదు. ఇది తీవ్ర అన్యాయమైనటువంటిది. యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు తక్షణమే స్పందించి ఈఎస్ఐ కార్డు తక్షణమే అమలు చేయాలి. ఈరోజు సమస్యలకు గురయ్యేది, అనారోగ్యం పాలయ్యేది కూడా హాస్టల్ ఎంప్లాయీసే ప్రధానంగా. వంటతో పనిచేస్తూ, వంట దగ్గర పనిచేస్తూ అనేక లంగ్స్ జబ్బులు కూడా తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈఎస్ఐ కార్డ్స్ ఇవ్వని కాంట్రాక్టర్లను రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వని కాంట్రాక్టర్లు రద్దు చేయాలి. ఈరోజు హాస్టల్స్లో సుమారు హాస్టల్స్లో పనిచేసే వాళ్ళ కింద 3 కాంట్రాక్టర్లు, 4 కాంట్రాక్టర్లు ఈ రోజు వరకు వాళ్ళకి ఇవ్వకపోవడము ఎందుకు యూనివర్సిటీ నిమ్మకు నీరెత్తినట్టుంది, ఎందుకు సమస్యని పరిష్కరించలేదు అని కూడా మేము చెప్పదలుచుకున్నాం. రాబోయే వైస్ ఛాన్సలర్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ లోపు ఆ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ జరుగుతున్న లోపు మినిమం టైం స్కేల్ కూడా ఎంప్లాయీస్ అందరికీ అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకని మనం అందరం కూడా కలిసికట్టుగా యూనిటీతో రేపు కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చినా, పాత వైస్ ఛాన్సలర్ ఇప్పుడున్న ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కూడా కలవడానికి మనం అందరం సిద్ధపడాలనుకుంటున్నాం.
అందుకని ఆ మేరకు మనం ప్రొసీడ్ అవుదాం. అందుకే ఈరోజు మీకు ఈ విషయం చెప్పడానికి వచ్చినారు. కార్యక్రమంలో యూనియన్ ఓయూ బ్రాంచ్ నాయకులు శంకర్, లక్ష్మి, శివ, వెంకటేష్, విజయ, సుజాత, వనజ, ఆర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.